కడపలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రోడ్డెక్కారు. విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర ప్రారంభించారు. నవంబర్ 12న అనంతపురంలో యాత్ర ముగియనుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపడంతో పాటు 77 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలంటూ ఏఎస్ఎఫ్ఐ నాయకులతో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. పరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తుంది. కడప కేంద్రంగా ఈ బస్సు యాత్రను ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించి విద్యార్థులను తర్వాత విద్యార్థి సంబంధించిన సంఘాలను బలోపేతం చేయడంతో పాటు చైతన్యపరిచే కార్యక్రమాలు తీసుకుంది. మనతో ఏఐఎస్ఎఫ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు వలవరాజు ఉన్నారు. చెప్పండి, ఏఎస్ఎఫ్ చేపట్టే బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏఐఎస్ఎఫ్ చేపట్టినటువంటి బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి విద్యార్థులందరి దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చారు. యువగలం పదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన యొక్క అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి ఇంకా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు. ఇప్పటికి మూతపడినటువంటి పాఠశాలను తెరిపిస్తానన్నారు, ఇప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. 77 జీవోను రద్దు చేస్తా ఉన్నారు, వాటి గురించి పట్టించుకోవడం లేదు. కార్పొరేట్లకు ప్రైవేట్లకు ప్రభుత్వ విద్యను అమ్మడానికి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఉద్యమం చేపడుతుంది. ఇవాళ నవంబర్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, డిగ్రీ విద్య కావచ్చు, లేకపోతే పీజీ ఎడ్యుకేషన్ లో కావచ్చు, అడ్మిషన్లుగా నడుస్తున్నాయంటే ఒక అకాడమిక్ ఇయర్ ను ప్రాపర్ గా నడిపించలేనటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ముందు వరుసలో ఉండి విద్యాశాఖ మంత్రిగా చలామణి అవుతా ఉన్నారు. కాబట్టి మేము యూనివర్సిటీ కేంద్రాల్లో ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా 17 యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేయడంలో కావచ్చు, టీచింగ్ స్టాఫ్ భర్తీ చేయడంలో కావచ్చు, రిజిస్టర్ ను లేకపోతే వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో సాక్షాత్తు మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ మొదలుకొని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వరకు, ఒక పక్క యోగ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ వరకు